కార్యకర్తలకు సంబంధించి వరకు ఒక మాదిరిగా చూశాం. కార్యకర్తలను ఇక్కడ కాదు, మేము ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. గెస్ట్ హౌస్ కార్యకర్తను ఇంకా గొప్పగా చూసుకునే కార్యక్రమం కూడా జరగాలి. మీ అందరికీ కూడా నేను ఈ విషయం భరోసా ఇచ్చి కూడా చెప్తా ఉన్నా. వద్దు బాబు. ఎందుకయ్యా? సీఎం గారు చెప్తున్నారు కదా. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. ఈసారి మాత్రం కార్యకర్త అనేవాడు వైఎస్ఆర్సీపీ జెండా మోసిన ప్రతి ఒక్కరికి చెప్తా ఉండా. అర్థమైందా ఎందుకు కొట్టాను? అర్థమైంది సార్. ఏం అర్థమైంది? మీరు నా నుంచి కొత్తదనం కోరుకుంటున్నారు మరి. కానీ ఈసారి జగన్ మీకు ఖచ్చితంగా భరోసా ఇస్తాడని చెప్పి మాత్రం నేను నమ్మను. నమ్మొద్దురా, అడుగు తిను. ఎందుకనంటే ఎందుకు ఈ మాదిరిగా ఎప్పుడు కూడా పరిస్థితి ఎప్పుడు చూడలా. ఏంటి బాబన్న ఇంకోసారి? మొట్టమొదటిసారి చూస్తా ఉన్నాం ఈ మాదిరిగా పరిస్థితి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరి వీళ్ళంతకి వీళ్ళే కొడతా ఉన్నారు, వీళ్ళంతకి వీళ్ళే దొంగ కేసులు పెడతా ఉన్నారు. వీళ్ళంతకు వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తా ఉన్నారు కేసులు, వీళ్ళంతకు వీళ్ళే విట్నెస్లు మ్యానుఫ్యాక్చర్ చేస్తా ఉన్నారు. నీ అబ్బా, నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. వీళ్ళంతకు వీళ్ళే కేసులు పెడతా ఉన్నారు. ఒక మనిషిని ఏకంగా 10 చోట్లకు తిప్పుతా ఉన్నారు. రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్, తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్, ఇంత గ్యాప్ కూడా ఇవ్వలేదు సార్. శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే కర్నూలు దాకా ప్రతి జిల్లాలోనూ 4 రోజులు 3 రోజులు పెట్టుకుంటూ తిప్పుతూ పోతా ఉన్నారు. బాధుడే బాధుడు. లేదుటే కనిపిస్తా ఉన్న ఈ కార్యక్రమాలు ఇవన్నీ చూస్తా ఉన్నప్పుడు మాత్రం నాకు చాలా చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. ఇంకా మీ అందరికీ నేత్రం ఖచ్చితంగా ఈ భరోసా ఇస్తా, ఖచ్చితంగా నేను చెప్తా. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఏ నాయకుడైనా గర్వంగా తలెత్తుకుని ఏ ఇంటికైనా పోగలుగుతాడు. ఏంటి సలహాలు ఇవ్వడానికి వెళ్లి కలహాలు కొని తెచ్చుకున్నాడంట. కారణం ఏమిటనంటే మనం ఏదైతే చెప్పామో అది చేసి చూపించడం. అటు చూడు బే. సంవత్సరం జనవరి 1వ తారీఖున క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను. చేత కానప్పుడు, చెయ్యలేనప్పుడు మాటలు చెప్పకూడదు. అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సీ పెడతా. దీనికి మీరు ఏమంటారు సార్? చేత కానప్పుడు, చెయ్యలేనప్పుడు మాటలు చెప్పకూడదు. మనం అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తా. 2024 ఎన్నికలు జరిగే నాటికి అందనేది లేకుండా చేసిన తర్వాత ఓట్లు అడుగుతానని. వీళ్ళ మాదిరి మోసం చేయలా, ఇలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. వీళ్ళ మాదిరి అబద్ధాలు చెప్పలా, వీళ్ళ ఏంటి డ్రామాలు మాదిరి అధికారం కోసం ఏ గడ్డైనా కూడా తినేదానికి సిద్ధంగా మనం లేము అని చెప్పి సంకేతం ఇచ్చినాం. వీడెవడండి బాబు, ఆ నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకి వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా కాలర్ ఎగిరేసుకుని ప్రతి ఇంటికి వెళ్ళే పొరపాటు లేదురా, థియేటర్ దగ్గరికి అనుకుంటున్నారేమో సార్. వెళ్ళకండి సార్, ఎర్రెక్కిపోయి ఉన్నారు, కొట్టేస్తారు సార్. ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు మాత్రమే. 70 రైళ్లు అనుకుంటే మనకన్నా 70 రైళ్లు ఇల్లు. నమస్కారం ప్రజలారా. నమస్కారం అండి. ఈ రోజు మా అన్న నెల్లూరులో ఒక మీటింగ్ అయితే పెట్టినాడు జగన్ అన్న. సరే, ఆ మీటింగ్ సంబంధించి ఆయన ఏం మాట్లాడినాడు, ఏంది కథ, మనకు డ్యామేజ్ జరిగేట్టుగా ఎటువంటి మాటలు మాట్లాడినాడు ఇప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. చెప్పరా ఏందనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ మనం చేద్దాం. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. సరే, అన్న ఏం మాట్లాడుతున్నాడో విందాం ఒకసారి, ఆ తర్వాత మనం వీడియో విశ్లేషణ కూడా తప్పకుండా చేద్దాం. రెడీగా ఉండండి రా. చంద్రబాబు నాయుడు నమ్మడము అని అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని చెప్పా. అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? నిన్ను ఏ పాయింట్ మీదైనా కొడతాను రా, ఏ పాయింట్ మీదైనా కొడతాను. చంద్రబాబు నాయుడు నమ్మడము అని అంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే అని కూడా చెప్పిన. నీకేమన్నా చంద్రబాబు నాయుడు గారు నమ్మడం అంటే పులి నోట్లో తలకాయ పెట్టినట్టే అన్నాడు. జావు గారు సార్, మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. ఫీల్ అవ్వకూడదు.
అడగండి. మనసులో పెట్టుకోకూడదు. అడగండి సార్. మీకు కొంచెం నోటితోలు ఎక్కువండి. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుంటే సొంత చిన్నాయనైనా కదిరికి పంపించి గొడ్డలు తెచ్చి వేయించాడని ఎవరు అనుకోలేదే. వేసేసాడు, బాగా వేసేసాడు. అని మనం అంటే మనం ఏందంటే మన పరిస్థితి ఏందిరా, మనం చేసిన పనులేంది. కమ్ములు పత్రబాబు చెప్పకం చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.